అనుకుంటే సమయం చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఆ సమయంలో ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొంత దాహాన్ని తీరుస్తాయి. ఒరిజినల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయానికి సంబంధించి కొంత దాహాన్ని తీరుస్తాయి, కొంత వేడిని చల్లారుస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ఉత్కంఠ మనకి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జాక్ట్ రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి. వాటికి సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు రేపు సాయంత్రం రాబోతున్నాయి. రేపటితో పోలింగ్ 7వ దశ ముగుస్తుంది. సో రేపు 6 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయంపై కూడా ఇప్పటి నుంచే ఉత్కంఠ కనిపిస్తోంది. రేపు సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ సర్వే సంస్థ ఎవరికి అనుకూలంగా ఫలితాలు ఇస్తోంది, ఏ సర్వే సంస్థ ఎవరు అధికారాన్ని చేపడతారని చెబుతుందని ఇప్పటి నుంచి ఆ ఉత్కంఠ కనిపిస్తూనే ఉంది. సో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చాలా స్పష్టంగా వేగంగా వచ్చిన ఫలితాలను వచ్చినట్టుగా మీకు అందించడానికి ఏ సంస్థ ఏం చెబుతోంది, ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తున్నాయి, ఎవరికి అధికారాన్ని ఎగ్జిట్ పోల్స్ కట్టబెడుతున్నాయి అనే విషయాన్ని మీకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాదు మీరేమనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం ఆ రోజు బేరీజు వేసుకుని చూడొచ్చు. సో ఒకసారి కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడికి వెళ్ళి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాన్ని మీరు మెన్షన్ చేయండి. అంతేకాదు ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకోబోతుంది అన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని సాధించే పార్టీ ఏంటి, వైసీపీనా కూటమినా, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, జనసేనకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, బీజేపీ ఎన్ని సీట్లలో గెలుస్తుంది, మరోసారి వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా, మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేది ఎవరు, యూపీఏనా ఇండియా బ్లాక్, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఎన్డీఏకు 400 సీట్లు పైన వచ్చే అవకాశం ఉందా, ఇప్పటికే మోదీ అడుగుతున్నారు 400 సీట్లలో గెలిపించండి, 400 సీట్లు ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుందని. మరి మీరేమనుకుంటున్నారు, ఎన్డీఏ 400 సీట్లలో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు మీరు ఇస్తారో కూడా రాయండి. కేవలం ఎగ్జిట్ సర్వే సంస్థలు మాత్రమే కాదు, మీరు కూడా మీ అంచనాలు ఏంటన్నది కూడా మీరు కమెంట్ బాక్స్లో రాయండి. వాటిని మేము పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు రేపు 6 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఇప్పటి నుంచి ఉత్కంఠ రేపుతుంది. 4వ తారీఖున ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలకు రేపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు మ్యాచ్ అయ్యే అవకాశం ఉందా? చాలా సందర్భాల్లో మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం కాదు అని కొంతమంది అంటారు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను పట్టించుకోమంటారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా ఇచ్చినప్పుడు మేము వీటిని స్వాగతిస్తున్నాం అంటారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా లేని పార్టీలు మేము వీటిని పట్టించుకోవడం లేదు. గతంలో చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అని ఆయా పార్టీలు చెప్తుంటాయి. మరి మీరేమనుకుంటారు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీరు నమ్ముతారా? నమ్ముతామంటే ఎస్ అని, నమ్ముమంటే నో అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అంతేకాదు కేంద్రంలో అధికారాన్ని సాధించే పార్టీ ఏది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్న పార్టీ ఏది, మీరు కామెంట్ బాక్స్లో రాయండి. వైసీపీకి మీరు ఎన్ని సీట్లు ఇస్తారు, కూటమికి ఎన్ని సీట్లు ఇస్తారు, టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, మీరు స్పష్టంగా కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మొన్న తెలంగాణలో చూసాం, కాంగ్రెస్ అధికారాన్ని స్థాపించింది. ఇప్పుడు తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది, కాంగ్రెస్కి ఎన్ని ఇస్తారు, బీజేపీకి ఎన్ని ఇస్తారు, బీఆర్ఎస్కి మీరు ఇచ్చే సీట్లు ఎన్ని, వీటిని కూడా కమెంట్ బాక్స్లో రాయండి. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మీ ఫలితాలు సమానంగా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. సర్వే సంస్థలు ఇచ్చే పోల్స్ మాత్రమే కాదు, మీరిచ్చే సర్వే ఏంటి, జిల్లాల వారీగా కూడా, మీ జిల్లాల వారీగా కూడా మీరు ఎన్ని సీట్లు గెలుస్తాయనుకుంటున్నాయో కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీ నియోజకవర్గం పేరు కూడా రాసి అక్కడ గెలిచే అభ్యర్థి ఎవరు కామెంట్ బాక్స్లో రాయండి. సో మీ అభిప్రాయానికి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలకు ఎంతవరకు మ్యాచ్ అవుతుందో మనం చూద్దాం. రేపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబోతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని సందర్భాల్లో తప్పిన పరిస్థితులు ఉన్నాయి అంచనాలు, కొన్ని సందర్భాల్లో నిజమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు తప్పాయి, ఎప్పుడు యాక్యురేట్గా వచ్చాయి, ఎప్పుడు కొంచెం అటు ఇటుగా వచ్చాయో చూద్దాం. కొన్ని సందర్భాల్లో తప్పి ఉండొచ్చు,
నెంబర్ విషయంలో తప్పి ఉండొచ్చు, కానీ అధికారంలోకి రాబోయే పార్టీ గురించి చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిందే నిజమైంది. కొన్ని సందర్భాల్లో నెంబర్ తప్పి ఉండొచ్చు, కానీ రూలింగ్లోకి వచ్చేది ఎవరు అనే విషయం గురించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా ఎక్కువ సార్లు నిజమయ్యాయి, కొన్ని సందర్భాల్లో తప్పాయి. ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు తప్పాయి, ఎప్పుడెప్పుడు దగ్గరగా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు నిజమై యాక్యురేట్గా ఉన్నాయో నేను మీకు వివరించబోతున్నాను. ఒకసారి 2019 ఎలక్షన్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 2019 ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీఏ యూపీఏకి ఆయా సంస్థలు ఇచ్చిన ఫలితాలు మనం చూస్తున్నాం. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎన్డీఏకు 339 నుంచి 365 స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అని ఇండియా టుడే ఇచ్చింది. అలాగే న్యూస్ 24 టుడే చాణక్య 350 సీట్లను ఎన్డీఏకి ఇచ్చింది. న్యూస్ 18 IPSOS 336 సీట్లను ఎన్డీఏకి ఇచ్చింది. యూపీఏకు 82 స్థానాలు మాత్రమే ఇచ్చింది. టైమ్స్ నౌ VMR ఎన్డీఏకు 306 సీట్లు ఇస్తే యూపీఏకు 132 స్థానాలు ఇచ్చింది. ఇండియా టీవీ CNX 300 సీట్లను ఎన్డీఏకి ఇస్తే 120 సీట్లను యూపీఏకి ఇచ్చింది. మనం చూసాం ఇండియా టుడే 339 నుంచి 365 ఎన్డీఏకు, 77 నుంచి 108 యూపీఏకు. న్యూస్ 24 టుడే చాణక్య 350 ఎన్డీఏకు, 95 యూపీఏకు. న్యూస్ 18 IPSOS 336 ఎన్డీఏకు, 82 యూపీఏకి ఇచ్చింది. మరి ఎగ్జాక్ట్ ఫిగర్ ఏంటి? ఎస్, మనం ఇక్కడ చూస్తున్నాం. రియల్ ఫిగర్ ఎన్డీఏకు 353, యూపీఏకు 92 స్థానాల్లో మాత్రమే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవి 2019 ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి. సో ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వడంలో ఎన్డీఏకు అధికారంలోకి వస్తాయని దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పాయి. సర్వే సంస్థలు ఏదైతే చెప్పాయో అవి నిజమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. న్యూస్ 24 టుడే చాణక్య 350, అలాగే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా 339 నుంచి 365 ఇవి మనకి యాక్యురేట్గా ఉన్నాయి. న్యూస్ 18 కూడా కొంచెం దగ్గరగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ 300, 306 అనేది ఎన్డీఏ కాకుండా బీజేపీకి మాత్రమే ఆ స్థానాలు 303 స్థానాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. యూపీఏకి 92. యూపీఏ విషయంలో దాదాపు ఈ 3 సర్వే సంస్థలు కొంత దగ్గరగా చెప్పాయని మనం అనుకోవచ్చు, కానీ నెంబర్స్ కొంచెం అటు ఇటు ఉన్న రియాలిటీకి కొంచెం దగ్గరగానే ఉంది. ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అని దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ సర్వేను మనం యాక్యురేట్గా ఉంది అనుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నెంబర్స్ విషయంలో ఇక్కడ నెంబర్స్ విషయంలో కొంత తప్పినప్పటికీ కూడా ఎగ్జాక్ట్ నెంబర్కి ఇక్కడ ఇచ్చే నెంబర్కి తప్పినప్పటికీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సంస్థలు కూడా చెప్పాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇక 2014లో ఏం జరిగింది? 2014లో ఏం జరిగిందో కూడా మనం చూద్దాం. ఎస్, 2014లో CNN IBN లోక్నీతి ఆ సంస్థ జరిపిన సర్వేలో ఎన్డీఏకు 276, యూపీఏకు 97 స్థానాలు ఇచ్చింది. ఇండియా టుడే 272 స్థానాలను ఎన్డీఏకి ఇస్తే యూపీఏకు 115 స్థానాలను ఇచ్చింది. న్యూస్ 24 చాణక్య ఎన్డీఏకు 340 సీట్లను ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్లో 70 స్థానాలను యూపీఏకి ఇచ్చింది. టైమ్స్ నౌ ORG 249 స్థానాలను ఎన్డీఏకి ఇచ్చింది. 148 స్థానాలను యూపీఏకి ఇచ్చింది. ఏబీపీ న్యూస్ నెల్సన్ 274 స్థానాలను ఎన్డీఏకి ఇస్తే 97 స్థానాలను యూపీఏకి ఇచ్చిన పరిస్థితికి ఉంది. సో అవి ఎగ్జిట్ పోల్స్. మరి ఎగ్జాక్ట్ పోల్స్ అండి, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు ఎన్డీఏ 336 స్థానాలను కైవసం చేసుకుంది. యూపీఏ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ కూడా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ అన్ని సర్వే సంస్థలు కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని చెప్పాయి. 272 మ్యాజిక్ ఫిగర్ని ఏ పార్టీ ఏ కూటమి అయితే సాధిస్తుందో వాళ్ళ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. సో అన్ని సర్వే సంస్థలు కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పింది, కానీ కొన్ని సంస్థల ఫలితాలు మాత్రం తప్పి ఉండొచ్చు. కొన్ని సంస్థల ఫలితాలు మాత్రం యాక్యురేట్గా లేకపోవచ్చు నెంబర్ విషయంలో, కానీ అధికారంలోకి వచ్చేది మాత్రం ఎన్డీఏ కూటమి చెప్పింది. అధికారంలోకి ఎన్డీఏ కూటమి అక్కడ వచ్చింది. యూపీఏ 66 స్థానాలకే పరిమితం అయ్యింది రియాలిటీలో, ఒరిజినల్ సర్వేలో, ఒరిజినల్ ఫలితాలలో, రియల్ ఫలితాలలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఫిగర్ ఇక్కడ ఎక్కడ కూడా మ్యాచ్ అవుతున్న, ఆ నెంబర్ ఎక్కడ కూడా మ్యాచ్ అవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపించట్లేదు. కానీ
యూపీఏ ఓడిపోతుంది అని అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పాయి. యూపీఏ ఓటమి పాలైంది 2014లో. మరి 2009లో ఏం జరిగింది? 2009లో సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యాయా? ఒకసారి 2009 గురించి మనం చూస్తున్నాం. టైమ్స్ నౌ ఎన్డీఏకు 183 స్థానాలు ఇచ్చింది, యూపీఏకు 198 స్థానాలు ఇచ్చింది. ఇండియా టీవీ సి ఓటర్ 188 సీట్లను ఎన్డీఏకి ఇచ్చింది, 198 సీట్లను యూపీఏకి ఇచ్చింది. ఎన్డీటీవీ 177 సీట్లను ఎన్డీఏకి ఇస్తే యూపీఏకు 216 స్థానాలను ఇచ్చింది. న్యూస్ ఎక్స్ 191 సీట్లను ఎన్డీఏకి ఇస్తే 199 సీట్లను యూపీఏకి ఇచ్చింది. స్టార్ న్యూస్ నెల్సన్ 198 సీట్లను ఎన్డీఏకి ఇస్తే 208 సీట్లను యూపీఏకి ఇచ్చింది. ఇది ఎగ్జిట్ పోల్స్. మరి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఎన్డీఏ 157 సీట్లకే పరిమితమైంది, యూపీఏ 262 స్థానాల్లో గెలుచుకుంది. ఆ తర్వాత బయట నుంచి కొన్ని పార్టీలు మద్దతునివ్వడంతో యూపీఏ అధికారంలోకి వచ్చింది. యూపీఏ 2 అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు మనం ఇక్కడ చూసినట్లయితే యూపీఏకు 262 సీట్లలో గెలుచుకుంటుంది అనేది ఎక్కడా మ్యాచ్ అయిన పరిస్థితి కనిపించడం లేదు. కానీ యూపీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటుంది అని కొంచెం కన్ఫ్యూజ్డ్ ఎగ్జిట్ పోల్స్ మనకి అప్పుడు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2004 ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎవరెవరు ఏ విధంగా ఇచ్చారో మనం చూద్దాం. 2004లో ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ 230 నుంచి 250 సీట్లు ఎన్డీఏకి ఇచ్చింది. యూపీఏకి మాత్రం 190 నుంచి 205 సీట్లను యూపీఏకి ఇచ్చింది. ఇక ఆజ్ తక్, ఓఆర్జీ మార్క్ 248 సీట్లను ఎన్డీఏకి ఇచ్చింది, 190 సీట్లను యూపీఏకి ఇచ్చింది. ఇండియా టుడే, సిఎస్డిఎస్ 214 స్థానాలను ఎన్డీఏకి ఇస్తే కేవలం 164 స్థానాలను మాత్రమే యూపీఏకి ఇచ్చింది. టైమ్స్ నౌ 183 స్థానాలను ఎన్డీఏకి ఇస్తే 198 స్థానాల్లో యూపీఏ గెలుచుకుంటుందని టైమ్స్ నౌ చెప్పింది. సిఎన్ఎన్ ఐబిఎన్ 165 నుంచి 185 సీట్లను ఎన్డీఏ గెలుచుకుంటుందని చెప్పింది. 188 నుంచి 205 స్థానాలను యూపీఏ గెలుచుకుంటుందని చెప్పింది. ఇవి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్. మరి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్డీఏ 188 స్థానాలను గెలుచుకుంటే యూపీఏ 218 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలతో బయట నుంచి మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలతో అప్పుడు 2004లో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనాలు ఇక్కడ తప్పిన పరిస్థితే మనకి కనిపిస్తుంది. 272 సీట్లలో ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళే అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఈ కూటమి ఆ మ్యాజిక్ ఫిగర్ను సాధిస్తుందో. కానీ ఇక్కడ ఫలితాలు మాత్రం యాక్యురేట్గా ఎవరు ఇచ్చిన పరిస్థితి మనకి సందర్భం కనిపించట్లేదు. 1-2 తప్పితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు తారుమారయ్యే అంచనాలు, ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పైన పరిస్థితే మనకి కనిపిస్తుంది. సో ఇవి నేషనల్కి సంబంధించి, కేంద్రానికి లోక్సభ ఫలితాలకు సంబంధించి. మరి ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఇచ్చాయో కూడా మనం చూద్దాం. 2 సందర్భాల్లోనూ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. 2019, 2014లో కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు దగ్గరగానే ఇచ్చాయి. అధికారాన్ని చేజిక్కించుకునే పార్టీ గురించి దాదాపు అవి దగ్గరగానే ఇచ్చాయి. సో ఏ పార్టీ అంటే నెంబర్ మారుండొచ్చు, కానీ అధికారాన్ని ఎవరు స్థాపిస్తారు అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయో ఆ పార్టీని స్థాపించింది. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పాయి. నెంబర్ మారుండొచ్చు, నెంబర్ కొంచెం అటు ఇటుగా, కానీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అని. టీడీపీనే 2014లో అధికారంలోకి వచ్చింది. 2019 ఫలితాల్లో కూడా వైసీపీ అధికారంలోకి రాబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పాయి. 2019లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో సర్వే సంస్థలు చెప్పిన ఫలితాలే వచ్చాయి. మనం కర్ణాటకలో చూసాం. కర్ణాటకలో కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పిన ఫలితాలే దాదాపు వచ్చాయి. అంటే ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాయో దాదాపు అవే పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాయి. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు నిజమైన పరిస్థితి ఉంది. నెంబర్ మారుండొచ్చు, బహుశా చాలా తక్కువ సంస్థలు మాత్రమే బీఆర్ఎస్కి 39 స్థానాలకు పరిమితం అవుతున్నారు. కానీ బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పి ఆ ఫలితాలు నిజమయ్యాయి. నెంబర్ విషయంలో కొంత అటు ఇటు మారిన సందర్భాలు ఉండుండొచ్చు.
పార్టీ అధికారంలోకి వచ్చే విషయం గురించి ఆయా సర్వే సంస్థలు ఏదైతే చెప్పాయో అవే నిజమే. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు నమ్ముతున్నారా? ఎగ్జిట్ పోల్ ఫలితాలను మీరు నమ్మితే నమ్ముతున్నామని ఎస్ అని టైప్ చేసి కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఒకవేళ నమ్మకపోతే నో అని టైప్ చేయండి. అలాగే ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రేపు వస్తున్నాయి. రేపు 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి. 7వ దశ పోలింగ్ రేపటితో ముగుస్తుంది. రేపు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగానే వరుసగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తుంటుంటాయి. మనలో ఉత్కంఠ పెంచేస్తూ ఉంటాయి. కొంత దాహాన్ని మరింత పెంచవచ్చు, దాహాన్ని తీర్చవచ్చు, వేడిని ఇంకా పుట్టించవచ్చు, వేడిని చల్లచ్చు, ఏదైనా జరగవచ్చు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో. లేదంటే క్లారిటీ లేకుండా కూడా ఉండొచ్చు ఏం జరుగుతుంది. సో రేపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు అందించడానికి RTV అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. 4వ తారీఖున ఎగ్జాక్ట్ ఫలితాలు రేపటి ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మ్యాచ్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందా? ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందా? 3వసారి మోదీ ప్రధాని కాబోతున్నారని మీరు అనుకుంటున్నారా? మీరు కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారా? లేదంటే కూటమి అధికారంలోకి వస్తుందా? చంద్రబాబు మరోసారి సీఎం అవ్వబోతున్నారా ఈ ఎన్నికల్లో, ఈ ఫలితాల్లో? మీరేమనుకుంటున్నారు? టీడీపీ ఎన్ని స్థానాలను గెలుస్తుంది అనుకుంటున్నారు? జనసేన ఎన్ని సీట్లో గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ ఎన్ని సీట్లో గెలుస్తుంది అనుకుంటున్నారు? పార్టీల వారిగా మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీరు ఏ నియోజకవర్గం నుంచి అయితే ఆ నియోజకవర్గం పేరును టైప్ చేసి మీ నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి పేరును కూడా కమెంట్ బాక్స్లో రాయండి. రేపు ఎగ్జిట్ పోల్ ఫలితాలతో వాటిని మ్యాచ్ చేసి చూద్దాం. మీ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్ పోల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనకి జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. అందరికంటే వేగంగా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ని మీకు అందించడానికి RTV ఉదయం 5 గంటల నుంచే సిద్ధంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలను అందించడానికి అన్ని ఏర్పాట్లను కూడా RTV చేసింది. మరి మీ అభిప్రాయాన్ని, ఏ పార్టీ గెలుస్తుంది అనే అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.